మా బాబుకి అన్నప్రాసన వేడుకలు అయితే మా ఇంట్లో స్టార్ట్ అయిపోయాయి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మా విహా వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మా బాబుకి 8th మంత్లో అయితే అన్నప్రాసన సెరమనీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకు 8th మంత్లో అంటే బేబీ బాయ్స్కి అయితే ఈవెన్ నెంబర్స్లో చేయాలి అని చెప్పారనమాట. అండ్ అలాగే ఈవెన్ నెంబర్స్లో కూడా 10 వచ్చే వరకు వెయిట్ చేస్తే సాలిడ్ ఎప్పుడు అలవాటు చేస్తామని చెప్పి 8thలోనే స్టార్ట్ చేసేసాము. నేనైతే ఈలోపు అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. మీకు తెలుసు కదా, అన్నప్రాసన అనగా అన్నం అయితే మనమైతే పరమాన్నం అయితే రెడీ చేసి పిల్లలకైతే పెడతాము. సో నేనైతే కుక్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ లోపు కుక్ చేసిన వెంటనే విహాన్ కూడా రెడీ చేసేసామన్నమాట. సేమ్ లెక్క పెద్దరాయుడు లెక్క రెడీ చేసామన్నమాట. ట్రెడిషన్ అయితే ఉండాలి కదా, అన్నప్రాసన కదా అని చెప్పి. అండ్ అలాగే విహాకి అయితే అన్నప్రాసన సెరమనీలో టైం 9:30కి అయితే ముహూర్తం పెట్టారు. సో అదే టైంలో అయితే బాబుకి అన్నం ముట్టించడం అయితే జరిగిందనమాట. సో అయితే ఆ టైంలో ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విహా తింటాడు అని చెప్పి. మేబీ ఫస్ట్ టైం సాలిడ్ తినడం అండ్ అలాగే స్వీట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది కదా పరమాన్నంలో, అందువల్ల వాడు చాలా బాగా తిన్నాడు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా తింటాడు అని చెప్పి. ప్రశ్నకైతే ఒక గేమ్ ఉంటుంది కదా, సో మా ఫ్యామిలీ వాళ్ళు అయితే అందరూ రెడీ అయిపోయారు అనమాట, విహా ఏమేమి పట్టుకుంటాడని చెప్పి. మా విహా అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే అయితే బుక్ పట్టుకున్నాడు. యాక్చువల్లీ వాడు పట్టుకుందాం అనుకోలేదు, కానీ ఆడ విధి మాత్రం బుక్కే పట్టుకోవాలని చెప్తుంది అనమాట. అండ్ తర్వాత వెంటనే సెకండ్ అటెంప్ట్ అయితే ప్లాన్ చేసామన్నమాట. సో సెకండ్ అటెంప్ట్లో అయితే వాడు అసలు ఎంతకి కూడా అంత సెర్చ్ చేస్తున్నాడు అనమాట. ఏం పట్టుకోవాలి, ఏం పట్టుకుంటే మంచిది, మేబీ అలా వాడి ఫ్యూచర్ కోసం వాడే ఆలోచిస్తున్నాడేమో అనిపించింది అనమాట. మేబీ నాకు అప్పుడు ఏమేమి గుర్తొచ్చింది తెలుసా, ఈ ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రెస్ అంటాడు కదా, ఒక మేము ఉంటుంది కదా, నాకు అదే గుర్తొచ్చింది అనమాట. సో ఫైనల్గా వాడు అలా నడుస్తూ కొంచెం బంగురుకుంటూ వచ్చి క్యాష్ అయితే పట్టుకున్నాడు. చూడాలి వాడి ఫ్యూచర్లో ఎంత క్యాష్ అయితే ఎర్న్ చేస్తూ ఉంటాడో. అండ్ తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ. అండ్ ఇప్పటికీ ఇంకా ఎవరైనా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే థర్డ్ అటెంప్ట్ అయితే పెట్టామన్నమాట. సో థర్డ్ అటెంప్ట్లో అయితే బాగా చూస్తున్నాడు, చూసి ఏం సెర్చింగ్ చేస్తున్నాడు అన్నమాట. సెర్చ్ చేసి ఫైనల్గా విహా అయితే సిల్వర్ అయితే పట్టుకోవడానికి అయితే వచ్చాడనమాట. సో సిల్వర్ అయితే పట్టేసుకున్నాడు. సో విహా అన్నప్రాసన సెరమనీ చాలా బాగా జరిగిందనమాట. మేము అనుకున్న దానికంటే చాలా క్యూరియాసిటీతో అయితే వెయిట్ చేస్తాను, వీడు ఏం పట్టుకుంటాడా, ఫ్యూచర్లో ఏమవుతాడా. సో అంటే అలా అవుతారో లేదో తెలియదు, కానీ మన పూర్వీకులు చెప్పినంత ప్రకారం అలా అవుతారని అంటారు కదా. సో ఫైనల్గా అన్నప్రాసన సెరమనీ ఫస్ట్ అటెంప్ట్ అయితే బుక్స్ పెన్ను పట్టుకున్నాడు. సెకండ్ అటెంప్ట్లో అయితే క్యాష్ పట్టుకున్నాడు. థర్డ్ అటెంప్ట్లో అయితే సిల్వర్ పట్టుకున్నాడు. మా విహా అన్నప్రాసన సెరమనీ అయితే చాలా బాగా చక్కగా అయితే జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా పేజ్ని అయితే ఫాలో చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ అలాగే లాస్ట్లో అయితే కొన్ని పిక్చర్స్ అయితే విహావి పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. సో చాలా హ్యాపీ. ఆ పిక్చర్స్ మీకు కూడా పెడుతున్నాను, చూసి ప్లీజ్ కమెంట్ చేయండి. Please follow.